అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట మేజర్ పంచాయతీ పరిధిలో అంబేద్కర్ కాలనీలో కూరపాటి శారద ఇంటి వద్ద వీరి గత 7 నెలల నుండి మంచినీరు ఇవ్వడం లేదు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటా కొలాయిలు ఏర్పాటు చేశారు. వేసి 15 రోజులు మాత్రమే నిలిచారు. 7,66,00,000 రూపాయల నిధులు ఖర్చు పెట్టారు. 13/3/2024 స్థానిక శాసనసభ్యులు ధర్మశ్రీ ప్రారంభించారు. ఈ కొత్త కొలాయిలు నీరు మొత్తం రావడం లేదు. నీళ్ల కోసమే గత 5వ తేదీన ఆందోళన నిర్వహించడం జరిగింది. కొత్తకోట స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ స్వయానా పరిశీలన చేసి మంచినీటి సమస్య పరిష్కారం చేస్తున్నామని హామీ ఇచ్చారు. నేటికి కూడా నీళ్లు రాకపోవడంతో 13/4/2026 నర్సీపట్నం ఆర్డీఓ గారికి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు రిజిస్ట్రేషన్ చేశామన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి వారికి దరఖాస్తును పరిశీలించామని చెప్పడం జరిగింది. నేటికి 10 రోజులు అవుతున్న పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కనీసం దళిత కాలనీల వైపు చూడలేదు. నీళ్లు కోసం ఇతర వర్గాల వారి ఇంటికెళ్లి అడుక్కు తినే పరిస్థితి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక వ్యక్తికి 50 లీటర్ల రక్షిత మంచినీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినా స్థానిక అధికారులు వీటిని మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దళితులను కనీసం మంచినీళ్లు సరఫరా చేయలేని పరిస్థితిలో ఉంది. ప్రతి ఇంటికి ఇంటి పన్ను చెల్లించాము, నీళ్లు మాత్రం ఇవ్వడం లేదు. తక్షణమే మంచినీటి సరఫరా చేయాలని ఖాళీ బిందులు పట్టుకుని భిక్షాటన ద్వారా ఇంటికి వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. తక్షణమే మంచినీటి పరిష్కారం కోరుతున్నామని ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందరావు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు పూడి అర్జున్రావు, కె శారద, పూడి స్వర్ణకుమారి, పూడి చిన్నమ్మలు, దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు. పల్లిలోని గత 7 నెలల నుంచి నీళ్ళు లేక ఇతర వద్దరికి వెళ్ళి బోర్ల దగ్గర పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు నీళ్ళు బండి బాబు, నీళ్ళు లేకపోవడం అనేక ఇబ్బందులు గురవుతున్నామని చెప్పేసి అడుక్కునే పరిస్థితి ఈరోజు ఉంది. జిల్లా కలెక్టర్ గారు నీళ్ళు లేకపోతే వెంటనే నీళ్ళు ఇచ్చేస్తామని చెప్పేసి ఒక పక్క జిల్లా కలెక్టర్ గారు ప్రకటన చేస్తున్నారు. మరోవైపు నేను మొన్న నర్సీపట్నం ఆర్డీఓ గారికి 13వ తారీఖు నాడు మాకు నీళ్ళు లేవండి అని ఫిర్యాదు చేసాం. దానికి చోడవరం నియోజకవర్గంలో స్పెషల్ ఆఫీసర్ గారు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆదేశించారు. కానీ ఆదేశించిన నేటికి కూడా 10 రోజులు అవుతుంది. కొత్తకోట కేంద్రంలో ఈవో ఉన్నారు కానీ ఒక్కసారి ఈ గ్రామాలంతా సందర్శించే పరిస్థితి లేదు. అందుకోసం మంచినీళ్ళు కానీ ఇవ్వకపోతే రేపు వచ్చే వారం సచివాలయం వద్ద ఖాళీ బిందులతో భారీ ఎత్తున ఆందోళన చేస్తాం. సచివాలయంలో ఉన్నటువంటి ఈవో గారికి ప్రత్యేకించి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఈ గ్రామానికి ఏదైతే 7వ వార్డులో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీలో ఉన్న మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ కొత్తకోట కేంద్రంలో బిందులు పట్టుకొని భిక్షాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అర్జున్ మాట్లాడి ఎందుకంత దూరం ఎక్కట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం దళిత కాలనీల్లో ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. కానీ నిరంతరం కొత్తకోట అంబేద్కర్ కాలనీ, అరుంధతి కాలనీలో నీటి సమస్య అనేది గత 8 నెలల నుంచి ఏర్పడింది. ఈ ఎండాకాలం ఎద్దడు రాగానే చెరువు పనికి వెళ్ళి వచ్చి ఆడవాళ్ళందరూ కూడా నీటి కోసం చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అదేవిధంగా ఇక్కడున్న పంచాయతీ వర్కర్లు కానీ, ఇక్కడున్న మినీ స్టాఫ్ వర్కర్లకు కానీ ఎంత నీరు రిలీజ్ చేస్తున్నారో తెలియని పరిస్థితి, ఎంత నీరు క్యూసెక్కుల నీరు ట్యాంకులు నింపుతున్నారో తెలియని పరిస్థితి, కానీ ఎంత నీరు వృధా అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిన పరిస్థితి ఉంది. కొత్తకోట మేజర్ పంచాయతీలో లక్షల కోట్లలో ఎస్సీ ఎస్టీ సప్లై అనేది కానీ, ఎస్సీ ఎస్టీ మానిటరీ కమిటీలు కానీ ఎన్నో నిధులు విడుదల చేసినప్పటికీ నాటి నుంచి నేటి వరకు కూడా ఈరోజు నీరు అనేది లేకుండా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. చెరువు పనికి వెళ్ళిన ఆడవాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడి గురవుతున్నారు. కాబట్టి ఈరోజు మనం కుల వ్యతిరేక పోరాట సంఘం ద్వారా శాశ్వత పరిష్కారం, నీటి ఎద్దడి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి కుల వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి